హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో మనము స్కాలప్ డిజైన్ అనేది ఏ విధంగా బ్లౌజ్కి కటింగ్ చేసుకోవాలో అనేది కొలతలతో నేనైతే చూపిస్తాను. కటింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాం కదా, అదేవిధంగా నేను అనేది వీడియో లెంతీ అవుతుంది అని చెప్పేసి స్కాలప్ బార్డర్ ఏ విధంగా కొలతలతో కట్ చేసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో చూస్తున్నాను. అలాగే పోట్లీ బటన్స్ని మనం ఏ విధంగా చుట్టుకోవాలని చెప్పేసి అది కూడా చూపిస్తానండి. ఇప్పుడు వీడియోలో అయితే వెళ్దాము. అదేవిధంగా మనము బ్యాక్ పార్ట్ అనేది స్కాలప్ బార్డర్తో కటింగ్ అనేది చూద్దాము. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు ఇది బ్యాక్ అన్నమాట. బ్యాక్ 10 ఇంచ్ పొడవు, బ్యాక్ లీఫ్ నెక్ అన్నమాట. నెక్ వచ్చేసి నడుముకు వచ్చేసి స్కాలప్ డిజైన్ అన్నమాట. మనము పొడవు వచ్చేసి 10 ఇంచ్, వెడల్పు వచ్చేసి కింది భాగం 3 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నాను. అదేవిధంగా పై పక్కన వచ్చేసి 2.5 షోల్డర్ అన్నమాట. ఈ విధంగా మనం స్కేల్తో మార్కింగ్ అనేది మెజర్మెంట్తో సహా మనం ఇలా గీసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని లీఫ్ నెక్కి మనం మార్క్ ఈ విధంగా చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా ఒక సేఫ్టీ పిన్ అయితే కదలకుండా పెట్టేసుకోవాలి. అదేవిధంగా మార్కింగ్తో పాటు మనం లీఫ్ నెక్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఎంత అయితే కొలతతో పాటుగా 1 ఇంచ్ అనేది మనకు ఈ విధంగా బయటి పార్ట్కి మనం ఈ విధంగా కటింగ్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ ఈ నెక్ అన్నమాట, ఓపెన్ బ్యాక్ ఓపెన్. మనం ఐరన్ చేసుకున్న తర్వాత బ్యాక్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఇవనేది నేను 1.5 ఇంచ్లో అయితే తీసుకున్నాను. అదేవిధంగా నడుముకి స్కాలప్ డిజైన్ కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మనం అనేది స్కేల్తో ఎడ్జ్కి అనేది ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోవాలి. అదేవిధంగా 1/2 ఇంచ్లో మళ్ళీ ఇచ్చుకోవాలన్నమాట మార్కింగ్. అదేవిధంగా ఒక మూత లాంటిది ఏదైనా ఉంది అని అంటే మన ఇంట్లో ఈ విధంగా అది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని నేనైతే మూత అయితే తీసుకున్నాను. మనకు ఈ విధంగా మార్క్ అనేది చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అనేది మనం మార్జిన్ అయితే చేసుకున్నాం కదా, ఆ మార్జిన్లో కరెక్ట్గా మనం ఎక్కువ తక్కువ రాకోకుండా కొలతతో సమానంగా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకొని ఎడ్జ్కు మనం మార్కింగ్ అయితే వేసాం కదా, దాని చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలి అనేది స్కాలప్ బార్డర్ డిజైన్ అయితే నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి మన ఛానల్లో. అదేవిధంగా ఇలా అంతా కూడా పెట్టేసుకొని మనం లైనింగ్ అనేది తీసుకొని ఐరన్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ప్రిన్సెస్ కట్ అన్నమాట. ప్రిన్సెస్ కట్కి మనం ఫ్రంట్ అనేది ఓపెన్, ఈ విధంగా ఫ్రంట్ అనేది ఓపెన్ కాదండి, సారీ, ఫ్రంట్ అనేది 7 ఇంచెస్ అయితే ఉంది. 7 ఇంచెస్కి మనం షోల్డర్ పార్ట్ వచ్చేసి 2.5 అంటే 2.5 ఇంచి ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. కింద పార్ట్ పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి 2.5 తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్కి మాత్రం మళ్ళీ లోపల సైడ్ అనేది మనం తీసుకోవాలి. అదేవిధంగా బయట పక్కకు కూడా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈ మూడింటి మధ్యలో మనకు రౌండ్ అనేది రావాలి. 1/2 ఇంచ్ మాత్రమే మనకు అటు ఇటు అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ భాగం నీట్గా రావాలి కాబట్టి
ఈ విధంగా తీసుకోవాలి. అదేవిధంగా మనకు మూల అనేది ఇలా తీసుకొని కరెక్ట్గా ఇలా ఒక్క పాదం మాత్రమే మనం ఇక్కడ అనేది మార్కింగ్ చేసుకొని షోల్డర్లోకి మనకు స్టిచ్చింగ్ కోసం అవసరం కాబట్టి ఇలా తీసుకొని మార్కింగ్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవడం వలన చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఇలా మనకు పిన్ అనేది సేఫ్టీ పిన్ను పెట్టుకోవడం వలన మనకు కటింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. మీకు ఎవరికైనా ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, నేర్చుకోండి. ఈ విధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలా కటింగ్ అనేది చేసుకొని మొత్తం కూడా ఇట్లా ఒక 1 ఇంచుకి మాత్రం మనం కటింగ్ అనేది అవుట్లైన్ అంతా కూడా చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి మనము ఐరన్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూడండి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి అన్నమాట. హ్యాండ్స్ ఎంతైతే ఉందో మనం మెజర్మెంట్తో సహా చూసుకొని మనం ఈ విధంగా ఒక 2 ఇంచ్ వెడల్పులో ఐరన్ బక్రం అయితే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న వాటిని సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకొని మనము 1/2 ఇంచుకి ఎడ్జ్కి అనేది మనము ఒక లైన్ వేసుకొని 1/2 ఇంచ్ దగ్గర ఆల్రెడీ నేను వేసి పెట్టాను కదా, అలా మనం అనేది వేసుకోవాలి. ఓపెన్ అనేది బయట సైడ్ ఉండాలి, క్లోజ్ అనేది మన వైపు ఉండాలన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచ్ వెడల్పులో ఉండాలి. ఎక్కువ ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే, ఎక్కువ పెట్టుకోవడం వలన మనము వేరు చేసినప్పుడు బ్లౌజ్ అనేది ఈ సర్కిల్స్ స్కాలప్ అంతా కూడా వంగిపోతుందన్నమాట. అలా ఉండకూడదు అంటే నేను చూపించినట్లుగా 1/2 ఇంచ్లో మాత్రమే మనం ఈ స్కాలప్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. అలాగే నేను పోట్లీ బటన్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో నెక్స్ట్ అయితే చూపిస్తాను, చూడండి. ఇలా హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి అంతా కూడా నేను ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేశాను. మీరు కూడా ఇలాగే నేర్చుకోండి. హ్యాండ్స్కి అనేది కూడా సపరేట్గా లైనింగ్ అనేది అటాచ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసాను. మీకు నచ్చినట్లయితే ఏ విధంగా ఉంది అన్నది కామెంట్ అయితే చేయండి. మనం పోట్లీ బటన్స్ కోసం 2 వెడల్పులో తీసుకోవాలన్నమాట. అలా తీసుకొని మనం ఒక సర్కిల్ లాగా అయితే చుట్టుకొని మనం మల్లెపూలు అయితే కడతాం కదా, అదేవిధంగా మనకు ఒక 2-3 సార్లు మనం ఈ విధంగా నాట్ అనేది వేసేసుకోవాలి. అదేవిధంగా మనకు బ్లౌజ్కి కొలతను బట్టి ఎన్ని అవసరమో అలా తీసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ హ్యాండ్స్కి సరిపడా, అలాగే బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్కి సరిపడా తీసుకున్నాను. ఈ విధంగా మనం అనేది తీసుకొని మల్లెపూలు అయితే ఏ విధంగా మనము కట్టుకుంటామో ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది కదా, అదే విధంగా ఇలా నాట్ అనేది వేసుకోవాలి. అలాగే వీటన్నింటినీ కూడా అదే విధంగా తీసుకున్నాను నేను. మీరు కూడా ఈ విధంగా చుట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట. నేను వీలైతే నా ఛానల్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలా అన్నది స్కాలప్ డిజైను బ్లౌజ్ అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి. నేను వైటే తీసుకున్నాను అన్నమాట. పోట్లీ బటన్స్ అంటే ఈ బాల్స్ మనము ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఆ ధర్మాకోల్ బాల్స్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట. మనకు కలర్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి, మనకు ఏ కలర్స్కి అవే దొరుకుతాయండి. నేనైతే వైటే తెప్పించుకున్నాను. వేరే కలర్స్ అనేది యూజ్ చేయడం వలన మనకు బయటికి కనబడుతుంది కదా, అదేవిధంగా ఇలా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట బ్లౌజ్కి సరిపడా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇలా మనకు ఒక 3-4 టైమ్స్ అనేది నాట్ అయితే వేసేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే లైక్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.